ఇంకెళ్ళారా బాబు అని చెప్పారు. సో ఇక మేనిఫెస్టోల గురించి ఒక్కసారి మాట్లాడదాం సార్. గతంలో మేనిఫెస్టో అమలు చేయని చరిత్ర చంద్రబాబు గారిది అని చెప్పి మనం మాట్లాడారు. సో నిజంగా ఈ మేనిఫెస్టోల్ని ప్రజలు నమ్ముతున్నారా? ముందు నుంచి నువ్వు చెయ్యి ఏంటండి ఎదవేడుపులు. మేము నిజంగా ఒకవేళ చేయలేదు అనుకోండి అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు నుంచి ఏడుస్తారేంటి చక్రవాలో? ఎందుకు ఏడుపు? మేము చేస్తాం. ఏ రకంగా అమలు చేస్తాం? మాకు అమలు చేసే సామర్థ్యం గల నాయకుడు ఉన్నాడు. కాదు సార్, మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019 నుంచి ఉన్నారు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ 600 హామీలు ఇచ్చి అది అమలు చేయలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే దానికి మీరు కూడా అసలు కరెక్టే అని అన్నారు. తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చి అమలు చేయింది ఏది లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండానే ఆయన హామీలు ఇవ్వటమే 1-10 సార్లు ఆలోచించి అతి పొదుపుగా బాబు గారు హామీలు ఇస్తాడు. అవును, ఇచ్చిన తర్వాత అమలు చేయకపోవటం అనేది ఉండదు. ఎవరిని చాలా ఎక్కువ చేస్తాడు ఆయన. బోల్ చేశాడు ఆయన లాస్ట్ టైం. ఈయనేదో ఇంకేదో చేస్తారని చెప్పి మభ్యపెట్టి, కాకపోతే ఆయనకేమో ఆయన అప్పటికి చేసిందని పబ్లిసిటీ చేసుకోవడం ఆయనకి తెలీదు. ఇప్పుడు అదే మాట అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేము కూడా అభివృద్ధి చేసాం, దాన్ని పబ్లిసిటీ చేసుకోవటం. ఏం చేసుకోలేదు, రాష్ట్రీయ ఎంత బిల్లు ఇచ్చాడు అటు చూసుకుంటే తెలుస్తుంది ఎంత పబ్లిసిటీ చేశాడు. అలా అని కాదు కదా, ఇప్పుడు వాటర్ రేవులు తీసుకొచ్చామని అంటున్నారు, నిర్మాణం జరిగింది. వాటర్ రేవులు ఉన్న వాటర్ రేవులు అదానికి అమ్మేశాడు. ఉన్న వాటర్ రేవులు అదానికి అమ్మేశాడు. ఏం తీసుకొచ్చాడు? మచిలీపట్నం రేవు నా చిన్నప్పటి నుంచి ఉంది ప్రపోజల్. దుగ్గరాజపట్నం కూడా ఉంది. ఏముంది? ఇప్పటి నుంచో ఉంది. 17 మెడికల్ కాలేజీలు, అందులో మొదలెట్టి 3 పేపర్ మీద ఉన్నాయి 17. సో అభివృద్ధి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, అసలు అభివృద్ధి మాత్రమే చేసింది. అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలర్జీ అండి. అదేంటి ఎలర్జీ? మరి అతనికి చిరాకు. అసలు ఎవరన్నా బాగుపడితే చూడలేడు. అభివృద్ధి అంటే చిరాకు. ఉన్న పరిశ్రమల్ని పంపించేసేవాడు ఈడ అభివృద్ధి ఏంటండి? తలకాయ. ఎవడన్నా బుద్ధున్నాడు అమర్ రాజా బ్యాటరీస్ లాంటి గొప్ప కంపెనీని, స్టేట్లో ఒక జ్యువెల్ లాంటి కంపెనీని పోతే పొండే అని చెప్పి సలహాదారుడు మాట్లాడాడంటే అసలు బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళ పరిపాలకులు ఏంటండి? నాన్సెన్స్. రఘురామకృష్ణరాజు గారు, కొంచెం ఆంధ్రప్రదేశ్ లోతుల్లోకి వెళ్దాం. ఈ ద్వారా తెలుగుదేశం పార్టీ ఈసీని ప్రభావితం చేసింది అని చెప్పి ప్రస్తుతం ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు కాదు కానీ ఆపద్ధర్మ కొంతమంది మంత్రులు కానీ లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? అసలు ఈసీని అధికారంలో లేని పార్టీ క్యాప్చర్ చేయగలదా? అంటే వాళ్ళని పట్టుకోగలదా? అంటే అదేనండి, అది సంధి ప్రలాపన అంటారు దీన్ని. అంటే వ్యక్తి చచ్చే ముందు మాట్లాడే మాటలని డెలీరియం అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో సంధి ప్రలాపన అంటారు. మృత్యు ముంచుకొస్తున్నప్పుడు ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు. అలాంటి మాటలు ఇవన్నీ. తన ఓటమిని ఎవడో మీదకి తోసేయటం. ఈసీ న్యాయంగా లేదు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు అక్రమాలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర వేరే కూడా అక్రమాలు చేయడం ఏంటండి? ఒక వీడియోనే బయటకు వచ్చింది, గతంలో తెలుగుదేశం చేసిన వీడియోలు బయటికి రావట్లేదని చెప్పని అంటున్నారు వాళ్ళు. ఉంటే వస్తాయి. విడుదల చేసింది అదొక్కటే, కావాలని విడుదల చేసింది, అది కూడా ఒత్తిడి మీద విడుదల చేశారు అని చెప్పని అంటున్నారు. అంటారు ఏముంది? ఉంటే రిలీజ్ చేయొచ్చు. లేవు, దాంట్లో నిజాలు లేవు అసలు ఎక్కడ. అట్లాంటి అసలు పచ్చి అబద్ధం అది. అసలు తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళ బ్రహ్మాండమైన మెజారిటీతో నెగ్గుతూ ఉంటే బుద్ధుడు ఎవడన్నా అలాంటి వాటిని జోలికి వెళ్తాడా? ఎవ్రీవేర్ నీ ఇంటికి కూరగాయలు వస్తాడు, కూరగాయలు నీ డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు కదా. నీకేంటి అవసరం? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. నువ్వు అలవాటు చేసావు వాళ్ళని. ఒక పావురానికి రెక్కలు విరిచి నువ్వు మేత పెట్టినట్టు తర్వాత ఇంకా ఎగరలేదు. నీకు బాగా సివియర్లీ ఇల్నెస్ ఉంది ఎవరికైనా, కుదరదు. వాళ్ళు టోటల్లీ ఇల్లిటరేట్స్ ఎంతమంది ఉంటారు? వాళ్ళకి ఇంటికి వెళ్ళి రీజనబుల్ స్టాఫ్ని పెట్టు. వాళ్ళ వరకు నడవలేని వాళ్ళకి, కదలేని వాళ్ళకి, కనీసం వాళ్ళు నిత్యావసరాలు కొనుక్కోలేని వాళ్ళకి, కదలేని వాళ్ళకి ఇంటికి వెళ్ళి అదే నువ్వు ఇచ్చి పెన్షన్ దారిలో 20% కూడా ఉండరు వాళ్ళు. వాళ్ళకి ఇంట్లో మిగిలిన వాళ్ళకి అకౌంట్లో వేసాయి. నువ్వు ఒక 10 మంది అలవాటు చేసావు, ఇంటికి వెళ్ళి ఇచ్చి అలవాటు. వాళ్ళతో వీళ్ళు ఏంటి పండినంటే
అసలు నిజంగా పడిందా లేదా అని బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసేసుకుంటాం అనేది ఒకటి కాన్ఫిడెన్స్ పోయింది దానికి. ఓకే. ఆ బ్యాంక్లో నిజంగా పడిందా లేదా అని చూసుకున్నాను వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ బ్యాంక్ దగ్గర లైన్లో నుంచి మళ్ళీ ఆ డబ్బుల కోసం. సో ఎస్ క్రియేటెడ్ టోటల్ కన్ఫ్యూజన్. దాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నాడు. అది సిస్టమ్ అని చెప్పుకుంటున్నారు కదండి. కన్ఫ్యూజన్ ఏం చేస్తాం, ఆడో బతిలేనోడు ఆడో పనికిమాలినోడు చుట్టూ ఇంకో 10 మంది పనికిమాలిన వాళ్ళు చేరారు. ఇదేదో గొప్పదని చెప్పారు. మీలాంటి వాళ్ళు డమా 100 మాగదులు వాయించారు. మిగిలిన వాళ్ళు కూడా పాపం తెలియక మంచి ఆ సిస్టమ్ ఏదో గొప్ప సిస్టమ్ లాగా ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు. He has ruined the state. I can confidently say that bugger has ruined the state.